హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారు? అందరూ బాగుంటారు. మీరందరూ బాగుండాలని కోరుకుంటూ మరి ఈరోజు మీ ముందుకి రావడానికి గల ముఖ్య కారణం ఈరోజు దీపావళి. మరి ఈ దీపావళి పండుగ రోజున ఇప్పటిదాకా ఉన్న చీకట్లు తొలగిపోయి మీ అందరి కుటుంబాల్లో కూడా ఏదైతే దీపావళి పండుగ రోజు దీపాల వెలుగులో మనం ఈ యొక్క పండగని చేసుకుంటామో ప్రతి ఇంట్లో కూడా ప్రతి వాళ్ళు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రతి ఇల్లు కూడా దీపాలతో అలంకరించుకొని మీరు చేసుకునే ఈ యొక్క పండుగ రోజున మీ అందరికీ కూడా మరొక్కసారి దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ముఖ్యంగా మీకు ఒక రెండు విషయాలు చెప్పదలుచుకుంటా ఉన్నాను. అవేంటంటే, మరి ఈరోజు దీపావళి పండుగ కాబట్టి అందరూ కూడా పెద్దవాళ్ళు, పిల్లలు అందరూ సంతోషం కోసం ఏదైతే మనం తెచ్చుకునే క్రాకర్స్ ఉన్నాయో మరి ఈరోజు కాల్చుకోవడం జరుగుతూ ఉంటుంది. మరి దాంట్లో భాగంగా మరి మీరు కాల్చే సమయంలో చాలా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటూ మరి ఆ యొక్క బాణసంచాలు కానీ క్రాకర్స్ కానీ మరి కాల్చుకోవాలని, అదేవిధంగా పిల్లలు కానీ పెద్దలు కానీ కాటన్ దుస్తులు ధరించుకొని క్రాకర్స్ కాల్చాలని, అదేవిధంగా చాలా జాగ్రత్తగా దూరంగా ఉంటూ క్రాకర్స్ని కాల్చే సమయంలో చాలా జాగ్రత్తగా కాల్చుకోవాలని, అదేవిధంగా మరి మనం వెలిగించిన తర్వాత క్రాకర్స్ ఒకవేళ వెలగకపోతే కొంతమంది దగ్గరికి వెళ్ళి దాన్ని కాళ్ళుతోనో లేదంటే చేతులతోనో మరి నోటితో ఊదుతూ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కొంతమంది పిల్లలు తెలియక. మరి కాబట్టి అలాంటి మీరేమీ దయచేసి చెయ్యొద్దు. ఎందుకంటే ఒకవేళ అది కాలకపోయినా లోపల ఏదైనా ఆ నిప్పురవ అనేది ఉంటే మీరు కాలుతో నలిపినప్పుడు అది ఫైర్ అవ్వడం కానీ చేత్తో నలిపినప్పుడు కానీ అది ఫైర్ అవుతూ ఉంటుంది. కాబట్టి దయచేసి అలాంటి పొరపాట్లు చేయకుండా చాలా జాగ్రత్తగా కాల్చుకోవాలని, మరి ఈ దీపావళి సంతోషాన్ని మీ అందరి కుటుంబాల్లో వెలుగులు నింపే విధంగా మీరు చేసుకోవాలని మీ అందరినీ కోరుకుంటూ, ఎందుకంటే ఏదైనా జరిగితే కుటుంబాలు చాలా ఇబ్బంది పడతాయి. పండగ రోజు అలాంటి పరిస్థితి, ఇబ్బందికరమైన పరిస్థితి రానివ్వకుండా మీరందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మరొక్కసారి మీ అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, చాలా జాగ్రత్తగా క్రాకర్స్ కాల్చారని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. మీ గఫూర్ భాయ్, జగ్గంపేట.